నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. చాలామంది ఏం చేస్తుంటారంటే కూతురికి పెళ్లి చేసిన తర్వాత అల్లుడు కూతురు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం నుంచి అంటే ఫస్ట్ డే నుండే వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళని ఏదో అతిథుల్లాగా అలా చూస్తారనమాట. తప్పని నేను చెప్తాను. వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు లాగా మీరు అల్లుడిని అలా కలుపుకుపోవాలన్నమాట. ఆయన గెస్ట్ కాదు, గెస్ట్ రోలు పోషించేలాగా ఆయనను చేయొద్దన్నమాట. ఇంటి అల్లుడు అంటే ఒక పెద్దవాడు అన్నట్టుగా చిన్న ఏజ్ పిల్లోని కూడా పెద్దగా హై లెవెల్ చూస్తూ ఉంటారు. అలా కాకుండా మీ ఇంటి పెద్ద అబ్బాయి మీతో ఎలా అయితే ఉంటాడో అలాగా ప్రవర్తించేలాగా ఆయనతో మీరు బిహేవ్ చేయండి. అంత క్లోజ్గా ఇంట్లో కలుపుకుపోండి. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసినాం కదా వాళ్ళ ఇంటి అమ్మాయి అన్నట్టుగా కాకుండా అమ్మాయి కూడా మన మనిషే, ఎప్పుడు మన ఇంటి మహాలక్ష్మే. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకు మహాలక్ష్మి, మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మన ఇంటి మహాలక్ష్మి లాగా మీరు అల్లుడిని కూతుర్ని అలాగా మీరు చూసుకోవాలన్నమాట. వీలైతే మీ వాటాలో షేర్ కూడా ఇవ్వండి. ఏదన్నా ఆస్తు పంపకాలు జరిగిన తర్వాత మీ వాటాలో షేర్ కూడా ఇవ్వండి వాళ్ళకు. అలా మీ ఇంట్లో కలుపుకుపోండి. వాళ్ళు ఏం పరాయి వాళ్ళు కాదు, వాళ్ళు చుట్టాల అంతకన్నా కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.